అప్పుడు కూడా వచ్చి చెప్పడం జరిగింది. మీకు ఆ రోజు అనంత పద్మనాభ సాక్షిగా నేను చెప్తా ఉన్నాను, ఆగస్టు 15 తారీఖు లోపల నేను ఖచ్చితంగా రుణమాఫీ చేసి తీరుతా అని చెప్పిండు. దానికి కొంతమంది దద్దమ్మలు ఈ తెలంగాణ ధనిక రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణని అప్పుల పాలు చేసినటువంటి వాళ్ళు ఆ రోజుకు అదే ఈ రోజు టీఆర్ఎస్ లో ఉన్నటువంటి కుటుంబము హరీష్ రావు గారు ఏం చెప్పిందంటే, నీవు రుణమాఫీ చెయ్యలేవు, చేతనైతే చెయ్యి, చేస్తే నేను రాజీనామా చేస్తాను చెప్పిండు. దయచేసి మీ ద్వారా నేను హరీష్ రావు గారికి ఒకటే చెప్తా ఉన్నాను, మీరు రాజీనామాకు తయారుండండి. ఆగస్టు 15 తారీఖు వరకు మేము మొత్తం కూడా ఈ రోజు ₹1,00,000 వరకు చేస్తా ఉన్నాం. రేపు 30 తారీఖు నాడు 1,50,000 వరకు రుణమాఫీ చేస్తా ఉన్నాం. ఆగస్టు 15 తారీఖు నాడు 15 తారీఖు లోపల 2 లక్షలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ చేసి తీర్థం. నేను ఆ రోజు కూడా ఇదే తాండూరులో చెప్పినాం, ఇక్కడనే చెప్పినాం, మేము రుణమాఫీ చేయకుంటే నా ఎమ్మెల్యే పదవి కూడా నేను రాజీనామా చేస్తాను చెప్పినది.